అందరికీ నమస్కారం. అసుర థర్డ్ వీక్లోకి ఎంటర్ అవడం చాలా హ్యాపీ. మా రోహిత్ గారి సినిమా బ్యాక్ టు బ్యాక్ నేను రోహిత్ గారికి చేస్తున్నాను. ఈ సినిమా మంచి మంచి పేరు వచ్చింది, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు మేము అందరం అనుకున్నాం. అలానే ఈ సినిమాని అందరూ ఆదరించారు, మంచి హిట్ చేశారు. అండ్ విజయ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శ్యామ్ గారికి, రోహిత్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి హిట్ చేసిన ప్రేక్షకులకి ఈ సినిమాని అంటే రేటింగ్ కానీ అంటే సినిమా బాగుందని రేటింగ్ ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆడియన్స్ ముందు రేటింగ్ చూసి వెళ్తున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీ గురించి చెప్పాలంటే విజయ్ సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన 2.5 years అంటే 3 years నుంచి తెలుసు. అండ్ ముందు అంటే ఓకే చాలా అంటే కష్టపడి వచ్చారని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ సీరియస్లీ అది రియాలిటీలో చూసినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను విజయ్ సార్ని చూశాను. ఆయన స్పెసిఫిక్గా మళ్ళీ నాకు ఈ సినిమాకి పిలిచి సత్యం నీకు ఏదో ఒకటి మనం గ్యారంటీ చేద్దాం అని చెప్పి సీరియస్లీ నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ నేను సీరియస్లీ వర్డ్స్ రావట్లేదు. విజయ్ సార్ సీరియస్లీ సంథింగ్ నా లైఫ్లో నేను ఏంటో తెలియకుండానే నేను నిజంగా నేను ఇది పర్ఫామ్ చేయగలనా లేకపోతే నాలో అంత ఉందా అని నాకే తెలియపోయినా ఆయనకి తెలిసి నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. సీరియస్లీ ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దానికి. అట్ ద సేమ్ టైం రామారావు సారే నన్ను విజయ్ సార్కి పరిచయం చేశారు. సో అది లాస్ట్ వీక్ వచ్చింది. ఐ మీన్ జ్యోతిలక్ష్మి రిలీజ్ అవ్వకముందు 1 week ముందు వచ్చింది. అండ్ దెన్ జ్యోతిలక్ష్మి సీరియస్లీ విజయ్ సార్ ఆఫర్ ఇవ్వపోయి ఉంటే అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ ఉండదు నిజంగా నాకు తెలియదు. అంటే నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. విజయ్ సార్ గురించి చాలా చెప్పాలి. అట్ ద సేమ్ టైం రోహిత్ గారు అసుర మూవీ అంటూ ఏమైనా ఉందంటే దానికి సింగిల్ పిల్లర్ ఆ మూవీ అంతా నడిపించింది రోహిత్ గారు. అండ్ థ్యాంక్స్ టు హిమ్ నన్ను యాక్సెప్ట్ చేసి నాకు ఒక నెగటివ్ షేడ్ చూపించి మీ అందరి ముందు నించొని మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెనెలా తర్వాత, రాఖీ తర్వాత వేరే చాలా సినిమాలు చేశాను. అన్ని డిఫరెంట్ వైవిధ్యమైన పాత్రలే, కానీ ఒక ఫోర్స్ లాగా, ఒక కాన్ఫిడెన్స్ బిల్డరు, ఒక అనదర్ హిట్. అండ్ హిట్టే కాకుండా పర్ఫార్మెన్స్కి విపరీతంగా స్కోప్ ఇచ్చిన ఈ చార్లీ అనే పాత్ర ఏదైతే కథను నడిపిస్తుందో అలాంటి పాత్రని నన్ను షోల్డర్ చేయమని నన్ను పిలిచి విజయ్ గారు ఇచ్చిన ఆపర్చునిటీకి నేను ఆయనకి ఇదిగో థ్యాంక్ యూ విజయ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నాకు ఒక దగ్గర 6 years నుంచి పరిచయం, ఇంకోసారి అప్పుడు తెలుసు. కానీ బాగా దగ్గరగా చూసి నాలో ప్యాషన్ అనేది ఆయన వింటూ ఉండటం, నన్ను పిలవటం, ఈ చార్లీని ఇవ్వటం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అయితే ఆ చార్లీ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చార్లీ బాగున్నాడా లేకపోతే వాడి పర్ఫార్మెన్స్ వల్ల బాగున్నాడా తెలియట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్. చెప్పలేదు. సో ఒకరోజు సడన్గా ఇట్లా సినిమా స్టార్ట్ అవుతుంది, నీకు ఒక క్యారెక్టర్ ఉంది రా ఒకసారి కలువు చెప్తాను అన్నాడు. నేను చాలా ఒక 10 రోజులు 15 రోజులు కలవలేదు, వెళ్ళలేదు. లాస్ట్కి ఒకసారి ఎల్లుండే షూటింగ్ వచ్చి కలుస్తావా ఏంటి అంటే నైట్ వెళ్ళి ఏంటి కథ ఏంటంటే ఇలా తలారి క్యారెక్టర్ అది ఇది అన్నాడు. సరే ఓకే చేస్తాను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా అంటే ఉంటుంది స్కోప్ పర్ఫార్మెన్స్కి అది ఇది అని చెప్పాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే చేద్దామని చెప్పేసి స్టార్ట్లో అయితే అడగలేదు ఎందుకు నాకు ఇస్తున్నావు ఆ క్యారెక్టర్, నేను ఇప్పుడు అడగలేదు కదా నిన్ను క్యారెక్టర్ ఎందుకు ఇచ్చావు నాకు అనేది నేను అడగలేదు. సినిమా రిలీజ్ ముందు రోజు నైట్ ఫోన్ చేసి అడిగా ఏంటి విజయ్ అసలు నాకు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చావు అని. అయితే తను ఏమన్నాడు, అవన్నీ ఎందుకబ్బా ఇప్పుడు చేసావు కదా అయిపోయింది కదా ఎందుకు నన్ను టెన్షన్ పెడతావు అన్నాడు. లేదు కావాలి, నేను ఫేస్బుక్లో స్టేటస్ పెడతాను, నీ గురించి కొంచెం రాస్తా అన్నాడు. ఇప్పుడేమో రాయికు నువ్వు అవన్నీ వద్దు అంటే లేదు చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ప్రేమ ఇష్క్ కాదు చూసాను నేను, అందులో చేసావు కదా అది నాకు బాగా నచ్చింది. సో నువ్వైతే కరెక్ట్గా కరెక్ట్ ఉంటావని ఫీల్ అయ్యా నేను. సో అలాగే తీసుకున్నాను నేను, బట్ యూ లివ్డ్ ఇట్ అప్ అంటే బాగానే చేసావు నువ్వు నేను అనుకున్నట్టు అని అన్నాడు. సో నేను నిజంగా చెప్పాలంటే
చాలా పెద్ద నిడివిగల పాత్ర కాదు ఇందులో, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ విజయ్ నాకు పిలిపించి చెప్పినప్పటి నుంచి నాకు ఈ సినిమా బాగా వస్తుందని, వీళ్ళందరూ బాగా చేస్తారని, ఈ తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్లో చేస్తానని, మంచి రోల్ చేస్తానని ఒక నమ్మకం ఉండింది. ఇలా ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఒక హీరో రోహిత్ గారు సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఇంత మంచి సినిమా మీ ముందుకు వచ్చిందని, ఈ మధ్య మేము ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశామండి. దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్పగలను. ఆయన లేకుంటే ఈ సినిమా డెఫినెట్గా లేదు. చాలా ఎంతో బ్యూటిఫుల్గా ఆయన యాక్ట్ చేయడం కాకుండా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇలా నిలబెట్టినందుకు, ముఖ్యంగా మనందరం మర్చిపోకూడనిది ప్రేక్షకులండి. ప్రేక్షకులు దీన్ని ఇంత చక్కగా ఆదరించినందుకు వాళ్లకు సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్, థ్యాంక్ యూ. Best Rohit, all my unit, everybody, Shyam, Vasant, everybody, each and everybody. I thank all of you and thank you. ప్రొడక్షన్ టీము వీళ్ళు కూడా మేము ప్రొడక్షన్ టీము మాది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఛానల్ కొట్టుకుంటూ ఉంటారు. అదేం లేదు, అందరూ ఒక రకం చేశారు. సూపర్ అండి, నైస్ టీం వర్క్ ఈ సినిమాలో. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు విజయ్ గారు ఒక 5 years నుంచి ఫ్రెండ్ అండి, కానీ నాకు స్టోరీ తెలియదు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సరే నీకు ఈ 2 క్యారెక్టర్లను ఏదో ఒకటి చేసుకోంటే సరే ఇదన్నా అయిపోయింది, చేసేసాం. సినిమా చూడటం కూడా నా పేరు ఎక్కడ రావట్లా దీంట్లో. సరే సినిమాలు మనంతా కట్ చేసి ఉంటారులే, అప్పుడప్పుడు తీశారు కదా అనుకున్నా, మైండ్లో అలా ఉంది. సరే సాయంత్రం నేను వెళ్ళానండి. నేను కూడా చేసి త్రూ అవుట్ ఉన్నా సరే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి సినిమా చూసినప్పుడు. ఈవినింగ్ నైట్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం అంటే నేను సినిమా చేసినప్పుడు చాలా వరకు అర్థమైపోతుంటుంది, కానీ ఈ సినిమా నాకు అర్థం కాకుండా చేసేసి ఈ పెర్ఫార్మెన్స్ చేశాను. మళ్ళీ ఈ సీన్లో ఆ డైరెక్టర్ వచ్చేవాడు, సైలెంట్గా వచ్చేవాడు అండి. వచ్చి ఇక్కడ కొంచెం కొద్దిగా ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడో ఎవరో పెట్టేశారు, మీరు కొంచెం తగ్గించి కొంచెం స్లోగా బాధగా చెప్పండి. ఇలా ప్రతిదీ ఒకటి చిన్న దగ్గరికి వచ్చి చెప్పేవాడు. మళ్ళీ హట్ కాకుండా, దూరం నుంచి మైక్లో కాకుండా దగ్గరికి వచ్చి ఇలా కొంచెం కొద్దిగా చేయండి, కామెడీ కాకుండా లైట్గా. చాలా సూపర్ అండి, నేను చాలా ఎంజాయ్ చేశాను. తెలియకుండా కాకపోతే నాకు ఆయన ఫ్రెండ్ కాబట్టి విష్ చేస్తాను ఉన్నాయి, సినిమా హిట్ అవ్వాలి కోరుకుంటాను. కానీ చిన్న భయం ఉంది, ఆ భయం కూడా పోయింది. సూపర్ అండి, చాలా ఎంజాయ్ చేశాను ఈ సక్సెస్. నేను మ్యాక్సిమం ఎంజాయ్ చేశానండి సక్సెస్. ఓకే, అందరికీ కంగ్రాచులేషన్స్ టీంలో. ఈ టీం ఇంకా మంచి మంచి హిట్లు రావాలి, ఈ బ్యానర్స్ నుంచి ఇంకా రావాలి, మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మామూలు హిట్ కాదు, మా వైపు అయితే కేకలు. ఒంగోలు వచ్చారు, కార్తీక్ గారు, రోహిత్ గారు అందరూ ఇచ్చారు. కేకలు వేసి మామూలుగా గలగల వేశారు. మాకు చాలా సంతోషం. ఉండడానికి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చిన సినిమా ప్రతినిధి, అది హిట్. తర్వాత పటాసు, ఇది మాకు హ్యాట్రిక్. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. బాబా అనుగ్రహంతో ఇంకా రోహిత్ గారు, కార్తీక్ గారు, విజయ్ గారు, ఈ టీం మొత్తం కూడా మంచి మంచి హిట్ సినిమాలు తీసి మాకు మంచి అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్లో సినిమా చూశాను, అప్పుడు అర్థమైంది నాకు, ఓకే డైరెక్టర్ గారికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అని. అప్పటి వరకు ఆయన సెట్లో చాలా కామ్గా, కూల్గా ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అదే చేసేవాళ్ళు. ఆయన అనుకున్నది వచ్చే వరకు దగ్గరుండి చేయించుకునేవాళ్ళు. ఓకే, అది తీసి పక్కన పెడితే నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు విజయ్ గారికి థ్యాంక్స్. రోహిత్ గారు ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, దానికి రోహిత్ గారికి కూడా చాలా థ్యాంక్స్. డైరెక్టర్ గారికి అలాగే రోహిత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాలో ఇంత మంచి టీంతో మంచి క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ టీము ఇలాగే ఉండాలి, ఇలాగే ఇంకా సక్సెస్ మీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. I'm very, very thankful. And one more thing is, during the shooting, it was very, very, very interesting because everybody worked like a team. Vaallenti, veellenti ani kaakunda, and it was very, very exciting. I'm very, very thankful. బేసిక్ టీమ్ ఎఫర్ట్ సినిమా అండి. టీం అందరూ ఇంత కష్టపడటం వల్లే ఈ అవుట్పుట్ వచ్చిందండి. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అంతేకాకుండా మన సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారండి. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి సాయి కార్తిక్ గారు కానీ, విస్సు కానీ, మన మురళి కానీ, ధర్మేంద్ర కానీ, ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీము, వాళ్ళందరికీ ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలేదు, బట్ ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రొడక్షన్ టీం అండి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. దీని సక్సెస్ కూడా, దీని అవుట్పుట్ చూసి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మీరు బాగా ప్రమోట్ చేశారు, చాలా థ్యాంక్స్.
అండ్ నాకు రిలీజ్ రోజు చాలామంది ఫేస్బుక్లో చూస్తున్నాను. ఆ రోజు దుబాయ్లో ఉన్నాను, ఖాళీగా ఉన్నసరికి ఫేస్బుక్ చూస్తున్నాను. ఆ రోజు అందరూ మంచి సినిమా, డబ్బులు రావు అంటున్నారు. మాకు డబ్బులు వచ్చాయండి. సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ విజయ్, ఈ సినిమాకి నాకు ఇంతవరకు అందరికి కథ తెలుసు అనుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు తెగ చేస్తున్నారు ఎక్కడ వీళ్ళందరూ అనుకుంటారు. సో నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు అనుకున్నాను. అది ప్రాబ్లం. ఎవరికాళ్ళు విపరీతంగా చేసేస్తున్నారు పర్ఫార్మెన్స్. వీళ్ళందరికీ చాలా తెలుసు అనుకుంటారు, కథలు అనుకుంటారు. సో బట్ అందరికీ బికాస్ లైక్ విజయ్ లేకపోతే ఈ క్యారెక్టర్ ఉండేది కాదు. ఎందుకంటే నేను ప్రతి సినిమాకి ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. ప్రతిసారి రివ్యూస్లో పాజిటివ్స్లో నా పేరు రాస్తున్నారంటే దానికి కారణం కూడా వాళ్ళే. సో ఈసారి కూడా రాశారు. సో థ్యాంక్స్ విజయ్. అండ్ మెయిన్ ఎవ్రీ టెక్నీషియన్, విస్సు కానీ, ధర్మేంద్ర గారు కానీ, మురళి, సాయి కార్తిక్ అంటే ఇంక మా ఆస్థాన విద్వాంసుడు, ఇంక కంటిన్యూస్ కొడుతుంటాడు అలా. సో అందరికీ చాలా థ్యాంక్స్. మా సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వైజ్ ఎవ్రీవన్. బహుశా నాపై ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేక ఎక్కువ ఊహించుకుంటున్నా. యంగ్ లవ్, ఇన్నోసెంట్ లవ్, రియల్ లవ్. ఐ లవ్ యూ టూ. The best love story ever told.